హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కర్తవ్య మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes అయితే ఉంటుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ గారు మెయిన్ లీడ్ కింద యాక్ట్ చేయడం అయితే జరిగింది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో పవన్ ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. తన ప్రొఫెషనల్ పరంగా ఒక కేసుని అయితే డీల్ చేస్తుంటాడు, ఒక మర్డర్ కేసుని. అదే టైంలో తన పర్సనల్ లైఫ్ లో తన బ్రదర్ దీపక్ ద్వారా ఒక ప్రాబ్లం కూడా క్రియేట్ అవడం అయితే జరుగుద్ది. ఈ రెండింటిని ఎలా పవన్ సాల్వ్ చేశాడు, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది ఈ కర్తవ్య అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఎప్పుడు 2020s లో చూసేవాళ్ళు ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇప్పుడు వచ్చింది భయ్య. నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు, చాలా బోరింగ్ అనిపించింది, చాలా నీరసంగా అనిపించింది. ఎక్కడో లాస్ట్ లో ఒక 10 నిమిషాలు బాగుంటుంది అంతే. ఎందుకంటే అప్పుడు దాకా జరగవలసిన డ్రామా అంతటిని కూడా హోల్డ్ చేసి పెడతారు కాబట్టి. 1 hour 50 minutes రన్ టైము, అందులో 1 hour 30 minutes పాటు హీరో ఏం జరుగుతున్నా తన లైఫ్ లో అది ఎంత బొక్క పెట్టినా సరే గానీ, ఎంత షెడ్కి వెళ్ళిపోయినా సరే గానీ, నువ్వు ఇంకా అండర్ డాగ్ కిందే ఉండు, చివరి వరకు అండర్ డాగ్ కిందే ఉండు. లాస్ట్ లో ఇంకా సినిమా అయిపోతుంది అన్న టైంలో లాస్ట్ 10 నిమిషాలు నీ రేజ్, నీ కోపం అన్నిటిని ఓపెన్ చేయి. ఎవరికి ఉపయోగం అయ్యా? ఎంత కాలం నుంచి చూస్తున్నాం ఇలాంటి సినిమాలు చెప్పండి. సేమ్ అదే రొటీన్ మర్డర్ మిస్టరీ అండ్ రొటీన్ ఫ్యామిలీ. ఈ క్యాస్ట్ సంథింగ్ ఎలా ఒకటి ఉంటుందిలేండి పెళ్లి విషయంలో వాళ్ళ తమ్ముడు ప్రాబ్లం. సేమ్ అదే రొటీన్ రొట్ అన్నమాట. ఎక్కడా కూడా మూవీ నాకైతే ఫ్రెష్ గా అనిపించలేదు, ఎక్కడ ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడో భయ్యా స్టార్టింగ్ మీకు ఎప్పుడైతే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోతాయో అక్కడ ఒక 10 నిమిషాల తర్వాత మీకు అర్థమైపోద్ది హీరోకి ఎవరు బొక్క పెట్టబోతున్నారని చెప్పేసి. అది చివరి వరకు హోల్డ్ చేసి అది ఏదో పెద్ద టెస్ట్ లాగా ప్రెజెంట్ చేస్తారు లాస్ట్ లో. ఓడి అమ్మ, ఇది సినిమా స్టార్టింగ్ లోనే తెలుసులేరా బాబు మాకు అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇంకా ఏదైనా కొత్తగా ప్రెజెంట్ చేస్తే చూద్దాం అనుకున్నా, నాకైతే అక్కడ ఫ్రెష్ గా అనిపించలేదు. వాళ్ళ బ్రదర్ దీపక్ కి రాసుకున్న లవ్ స్టోరీ డ్రామా చాలా వరస్ట్ గా అనిపించింది. నాకైతే అసలు నచ్చలేదు, అసలు సంబంధమే లేదు. అండ్ మెయిన్ గా హీరో ఏ కేసు అయితే డీల్ చేస్తుంటాడో ఆ కేసు కి సరైన క్లోజర్ కూడా ఉండదు భయ్యా. లిటరల్లీ క్లోజర్ కూడా ఉండదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ లాస్ట్ కి హీరో జస్ట్ బిట్రై చేసిన వాళ్ళని చంపుతాడు అంతే. మెయిన్ కేసు ఎలా ఉంటుందో ఆ కేసు అలాగే ఉంటుంది. ఎక్కడైతే మూవీ స్టార్ట్ అయ్యి కేసు 1 week లో సాల్వ్ చేసేస్తాం సార్ అని చెప్పేసి వెళ్తాడు, ఆ కేసు మాత్రం సాల్వ్ అవుతుంది. లాస్ట్ కి అలాగే వదిలేస్తారన్నమాట. చిన్న మెసేజ్ ఇచ్చేస్తారు, ఈ కర్తవ్య నా టైటిల్ కి మీనింగ్ తగ్గట్టుగా ఒక మెసేజ్ ఇచ్చేస్తారు, అంతే అయిపోయి. ఏం లేదు ఇంక మూవీలో. నాకైతే నచ్చలేదు భయ్య. ఇలాంటివి చాలా చూసేసా. సరదాగా తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి టైం పాస్ కి చూస్తాను అనుకుంటే చూడండి, టైం పాస్ అయితే అవుతుంది. ఓకే, మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.